అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత గౌరీ త్యాగం చేసింది అని అంటారు కానీ భార్య కోసం మీరేమైనా చేయటానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎవ్వరూ మీ గురించి పాజిటివ్గా మాట్లాడరు. ఒక రకంగా ఇది మీ ఫెయిల్యూరే అంకుల్. అదే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది అంకుల్. ఇంతవరకు మా అమ్మని మీరు ఎంత మాటైనా అనగలిగేవారు, కానీ ఇప్పుడు నా వల్లే నీ భార్య బతికింది అన్నట్టు ఆవిడ ఒక్క చూపు చూస్తే మీరు ఎలా తట్టుకోగలరు అంకుల్? దానం చేసింది కాబట్టి ఆవిడ చెయ్యి పైన, పుచ్చుకున్నారు కాబట్టి మీ చెయ్యి కింద అయిపోయింది. ఇంకా ఆవిడ ముందు మీరు తలెత్తుకొని ఎలా నిలబడగలరు? నిజం మిత్ర, మీ అమ్మ సంగతి అలా ఉంచు. ఇప్పుడు ఇంకా శారద గారిని కూడా పట్టుకోలేము. ఏమీ లేకుండానే గౌరిని ఏమన్నా అంటే ఊరుకునేది కాదు, నా మీద ఒంటికాలి మీద లేచేది. ఇప్పుడు ఇంకా అసలు ఊరుకోదు. గౌరీ అంటే చాలు గోబ పగలగొట్టేలా ఉంది. ఇంట బయట కూడా ఓడిపోయినట్టయింది. ఆ రకంగా గౌరీ నన్ను 2 విధాలా దెబ్బతీసింది. సారీ అంకుల్, ఇవన్నీ గుర్తు చేసి మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు మిత్ర? నువ్వు నాకు బాగా కావలసిన దానివి, నా కూతురు లాంటి దానివి కాబట్టి నా బాధను అర్థం చేసుకోగలిగావు. అర్థం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది అంకుల్? మీకు ఏ రకంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో ఆవిడ నోరెత్తకుండా ఉండాలంటే ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంకుల్. యు ఆర్ రైట్ మిత్ర, నేను అదే ఆలోచనలో ఉన్నాను. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. बाय, कल मिलेंगे. अప్పుడే బాయ్ ఏంటి? టెల్ సంథింగ్ యార్. రే ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామా?
కాలేజ్ ఉందిగా అదే ప్రోగ్రామ్. ఏంటి జోక్లేస్తున్నావా? జోక్లా? అదేంటి? గర్ల్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఏంటని అడిగితే పబ్కి వెళ్దాం, పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. కాలేజ్ చదవంటావేంటి? నీతో వేస్ట్ బాబు. నీకన్నా ఒక కిషోరే బెటర్. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటున అన్నాను మేడం, సారీ. అంత క్లాస్ పీకపోతే ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పొచ్చు కదా. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు గుడ్ బాయ్ అనిపించుకున్నావు. సిటీలో పబ్లన్నీ చూసేసాం, బోర్ కొడుతుంది. లెట్స్ గో అవుట్. ఓకే డన్. అయితే నేను పికప్ చేయాలా? నా కారు ఉందిగా, నేనే వచ్చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళే ముందు ఒక్కటి. ఓన్లీ ఫ్లయింగ్ కిస్. బాయ్ బాయ్. ఆహా, ముద్దుల దాకా వచ్చిందన్నమాట ఎవ్వారం. ఎవరమ్మా కుర్రాడు? తెలిసిన అబ్బాయా, చుట్టాలబ్బాయా? కాదు, నా బాయ్ ఫ్రెండ్. అట్టాగా, అప్పుడే అంతదాకా వచ్చిందన్నమాట. ఫూల్లా మాట్లాడకు. నాకుంది నలుగురే, అదే మా ఫ్రెండ్స్ కి అయితే చాలా మంది ఉన్నారు. మరి ఇంకే, ఆ నలుగురితో పాటు మరో ముగ్గురు చూసుకో. 7 వారాల నాకల్లాగా రోజుకొకటితో తిరగచ్చు. డబ్బుంది, తిరుగుతాం, లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం. మధ్యలో నీకేంటి బాధ? పోయబ్బో డబ్బు. వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఓసారి గుర్తు తెచ్చుకో. ఇది పరువు మర్యాదల ఇల్లు. నువ్వు ఇట్టా రోజుకో మొగడుతో తిరుగుతుంటే ఈ ఇంటి పరువు ఏమవుతుంది? గౌరవకు తెలిస్తే బాగుండదు. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకుంటే బాగుంటది. ఏయ్, నువ్వేంటి నాకు నీతులు చెప్తున్నావు? నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇట్టాగే తిరుగుతుంటే రేపు జరగకూడదు ఏదన్నా జరిగితే నీకు పెళ్లి కూడా కాదు. ఆ సంగతి గుర్తుంచుకో. పెళ్ళా పాడా? అయినా కాలేజ్ నుంచి రాగానే ఏంటి గోలా? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. అడగడానికి నువ్వెవరివి? పని మనిషివి, పని మనిషిలాగుండు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఏంటమ్మా గొడవ? చూడమ్మా, సంతోష్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. అది చూసి పరువు మర్యాద అంటూ నాన్సెన్స్ అంతా మాట్లాడుతుంది. నేను చెప్తే అర్థం కాదు కానీ నువ్వైనా చెప్పు. పెంచలమ్మా, కాలేజ్లో చదువుతున్న అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి. డబ్బు ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య ఫ్రెండ్స్ అంతా లక్షాధికారులు, కోటీశ్వర్లు. ఇంట్లో కూర్చుని ఇల్లు తుడవడానికి, బట్టలు ఉతకడానికి అదే నీలా పని మనిషి కాదు. కృష్ణవేణి కూతురు, ఈ ఇంటికి ఆస్తికి వారసురాలు. అది గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు. అర్థమైందా? అర్థమైందమ్మా, శానా బాగా అర్థమైంది. పాత చెప్పించు కొట్టినట్టు చెప్పావు కదా, అర్థం కాకుండా ఎట్టా ఉంటది? అర్థమైందమ్మా. రామ్మా. అమ్మా, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్గా చెకప్కి మాత్రం వస్తూ ఉండాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అన్ని కబుర్లు చెప్తావు కానీ నన్ను మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వవు. ఏమైందమ్మా? ఏవో ఆసుపత్రి తెచ్చి నరకంలో పడేశారు. ఆపరేషన్ అయింది. గౌరిని చూడాలంటే ఒక్కరూ పట్టించుకోరు. ఎప్పుడు అడిగినా ఏదో చెప్తుంటారు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇంకా నా వల్ల కాదు. ఏవైతే అదే అవుతుంది. వెళ్ళి గౌరిని చూసొస్తాను. అమ్మా, గౌరీ, గౌరీ, అమ్మా, ఎలా ఉన్నావు గౌరీ? బానే ఉన్నానమ్మా. నొప్పి బాగా ఉందమ్మా. ఆపరేషన్ అయి తెలివొచ్చిన దగ్గర నుంచి నిన్ను చూడాలని ఒకటే గొడవ అక్క. డాక్టర్ ఏమో కదలడానికి వీల్లేదు అంటారు. అమ్మేమో చెప్తే వినిపించుకోదు. చిన్నపిల్లలా గొడవ చేస్తోంది. అదా ప్రాబ్లం. నేనొచ్చేసానుగా, ఇంకా సమస్య లేదు. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నాను, కానీ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. దేనికమ్మా? నువ్వెందుకు ఇలాంటి పని చేశావు? ఏం చేశానమ్మా? నా ఆరోగ్యం ఎలాగో చెడిపోయింది. డాక్టర్లు కూడా బ్రతుకునని చెప్పేశారు. డోనర్ కావాలని ఎటూ పేపర్లో వేశారు. అదృష్టం బాగుంటే
ఎవరో ఒకరు వచ్చేవారు, లేదంటే లేదు. ఎలా జరగాలో అలా జరిగేది. నా కోసం నువ్వెందుకు ఇంత త్యాగం చేసావు గౌరీ? నేను చాలా వరకు జీవితాన్ని చూశాను. నాకంటూ ప్రత్యేకంగా బాధ్యతలేవీ లేవు. కానీ నీ పరిస్థితి అలా కాదు. నీకింకా చాలా జీవితం ఉంది. పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు, ఎన్నో బాధ్యతలున్నాయి. రేపు దీనివల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే నీ పరిస్థితి ఏమిటి? మరో విషయం, మా ఆయనకి నేను బ్రతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? అలాంటప్పుడు నువ్వెందుకమ్మా ఇంత సాహసం చేశావు? ఏమిటమ్మా ఇది? ఎందుకింత బాధపడుతున్నా? నువ్వెవరికి అక్కర్లేకపోయినా నాకు కావాలమ్మా, నాకు కావాలి. గౌరీ, అవునమ్మా, నాకు అమ్మ ఎవరో తెలీదు. అమ్మ ప్రేమాభిమానం అంటే ఏమిటో తెలీదు. ఆ పరిస్థితుల్లో నువ్వే నాకు అమ్మవయ్యావు. కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకున్నావు. కన్న తల్లిలా నన్ను గుండెల్లో దాచుకున్నావు. నా కన్నీళ్లు తుడిచావు. అన్నిటికన్నా ఎక్కువగా నాకు అమ్ముందనే సంతృప్తిని మిగిల్చావు. నేనివాడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా. సాటి మనిషికి సాయం చేయడంలో గొప్పతనం ఏవీ లేదమ్మా. మనసున్న ఏ తల్లైనా ఆ మాత్రం చేస్తుంది. కానీ నువ్వు నా కోసం ప్రాణాలకు కూడా తెగించావు. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఆపరేషన్కి ఒప్పుకునేదాన్ని కాదు. ఆ విషయం నాకు తెలుసమ్మా. నీకు తెలుసా? అవునమ్మా, నువ్వే కాదు, నేనే డోనర్నంటే కృష్ణేశ్వరరావు గారు కూడా ఒప్పుకోరు. తేడా ఏమిటంటే నువ్వు ప్రేమతో వద్దంటావు, ఆయన పగతో వద్దంటారు. అలాగని ఎవరో వచ్చే వరకు ఆగితే నిన్ను శాశ్వతంగా పోగొట్టుకునేవాళ్ళం. ఆ పరిస్థితి కూడా నేను ఊహించలేనమ్మా. అందుకే నేను చేయాలనుకున్నది చేశాను. అయినా భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మ రుణం తీర్చుకోగలిగానన్న ఆనందం నాకు మిగిలింది. లేదమ్మా, నీకు నేనేం చేశానని నువ్వు రుణం తీర్చుకోవాలి. నేను నీకు చేసిందేమీ లేదు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేసి తల్లి అన్నాక ఇలా ఎన్నో బాధ్యతలుంటాయి. నువ్వు నన్ను తల్లి అనుకున్నందుకైనా నేను నీకేం చేశాను అంటే ఏమీ లేదన్న సమాధానం మిగులుతుంది. అందుకు సిగ్గుపడుతున్నాను. ఏంటమ్మా ఇదే? ఏం చేసినా చెయ్యకపోయినా నాకు అమ్మ ఉందన్న ధైర్యాన్నిచ్చావు. అది చాలమ్మా. ఏదేమైనా ఆపరేషన్ సక్సెస్ అయ్యి శారద గారు ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం మీద ఆవిడ అదృష్టవంతురాలు. నిజమేనన్నా, డబ్బిస్తామని పేపర్లో వేసిన కిడ్నీ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓ పక్క తొందరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. సరిగ్గా ఆ టైంలో నేనున్నానంటూ ముందుకొచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడారు మేడం గారు. నిజమేరా, ఆవిడ్ని అమ్మా అని పిలిచినందుకు ఆ రుణం ఈ విధంగా తీర్చుకున్నారు గౌరీ గారు. ఏమైనా ఆ గౌరీ మహాతల్లి. ఆమె మంచితనానికి, త్యాగశీలతకి చేతులెత్తి దండం పెట్టాలి. సొంత మనుషులు కూడా చేయలేని పని ఆవిడ చేశారు. అవునన్నా, స్వార్థమే తప్ప అంత సహాయం చేసే గుణం ఎవరికీ ఉండదు. శరీరంలో ఒక భాగం ఇవ్వడం అంటే రిస్కే కదా నాన్న. అయినా తెగించిచ్చారంటే మేడం గారు నిజంగా దేవతే. మనం ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసొద్దాం నాన్న. అలాగేరా, తప్పకుండా వెళదాం. బెడ్ కంఫర్టబుల్ గానే ఉంది కదమ్మా? ఉంది సుహిత. ఫ్యాన్ కొంచెం పెంచినా పర్వాలేదు, ఉండని. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరమని, ఎక్కువగా కదలొద్దని చెప్పారు కదమ్మా డాక్టర్ గారు. అందుకే ఏ అవసరం వచ్చినా నన్ను కానీ పెంచలమ్మని కానీ పిలు. తొందరపడి నువ్వు మాత్రం లేవద్దు. టైంకి మందులిస్తూ ఏదో ఒకటి తినిపిస్తూ చిన్న పిల్లలా చూసుకుంటున్నారు. ఇంకా నేను కదలాల్సిన అవసరం ఏముంటుంది?
ఓ మనిషి ప్రాణం కాపాడ్డం కన్నా మేం చేసే సేవలు గొప్పవి కాదు కదమ్మా. మీ అమ్మ కోసం నువ్వు అంత త్యాగం చేస్తే మా అమ్మ కోసం మేం ఆ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, నేనిప్పుడే వస్తాను. మిత్రా, ఏంటి బిజీగా ఉన్నావా? నేను బిజీగా ఉంటే నీకెందుకు, ఖాళీగా ఉంటే నీకెందుకు? విషయం ఏంటో చెప్పు. హాస్పిటల్ నుంచి అమ్మని ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం. ఒకసారి వచ్చి పలకరించి వెళ్తే అమ్మ కూడా సంతోషిస్తుంది. అలాగా? వచ్చి ఊరికే పలకరిస్తే సరిపోతుందా, లేకపోతే త్యాగశీలివమ్మ అంటూ పాటలు కూడా పాడమంటావా? పాడినా తప్పులేదు మిత్రా. అంత గొప్ప త్యాగం అమ్మ తప్ప ఎవరూ చేయలేరు. ఏమిటో ఆవిడ చేసిన త్యాగం. కర్ణుడి కజిన్ సిస్టర్లా ఫీల్ అయిపోయి పేరు కోసం ఫ్రీగా కిడ్నీ దానం చేసొచ్చింది. ఈవిడ దానం చేయబట్టే ఆ శారద గారు బ్రతికింది అనుకుంటుందేమో. అవసరమైతే ఎంత డబ్బైనా పారేసి డోనర్ని తీసుకురాగలిగే కెపాసిటీ ఆ కృష్ణేశ్వరరావుకు ఉంది. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు మిత్రా. కృష్ణేశ్వరరావు గారి మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఆయన భార్య కోసం అమ్మ చేసిన త్యాగమే నువ్వు చేయలేకపోయావా? అంకుల్ కోసం అయితే తప్పకుండా చేసేదాన్ని, కానీ ఆ శారద పేరు వింటేనే నాకు ఎలర్జీ. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనక్కర్లేదు. అక్కయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ సారీ అక్కయ్య, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి కూడా రాలేకపోయాను. నన్ను క్షమించు. ఏంటక్కయ్య అలా చూస్తున్నావు? నీలో ఇంత మార్పు నమ్మలేకపోతున్నాను కృష్ణవేణి. అదా, ఏం చేయనక్కయ్య, ఆఫీస్కు నువ్వు ఇలాగే రావాలి అని మిత్ర నన్ను మొత్తం మార్చేసింది. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అన్నా మిత్ర వినిపించుకోలేదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కదా. ఈ వయసులో ఏం చేసినా పిల్లల కోసమే కదక్కయ్య. అందుకే మిత్ర అడిగితే కాదనలేకపోయాను. తనకు నచ్చింది కాబట్టి నేను మారక తప్పలేదు. ఏదో తప్పు చేసినట్టు దీనికింత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు కృష్ణవేణి? ఏదేమైనా మారిన ఈ గెటప్లో చాలా బాగున్నావు. ఇలాగే కంటిన్యూ చెయ్యి. ఏదో అక్కయ్య, మిత్ర కోసం తప్పడం లేదు. ఇంటి పనులతోనే ఆగిపోకుండా ఆఫీసుకు కూడా వెళ్తున్నావంటే చాలా ఆనందంగా ఉంది కృష్ణవేణి. ఏం చెయ్యాలక్కయ్య, నిజం చెప్పాలంటే నాకు ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంటి పనుల్లోనే ఎంతో ఆనందం ఉంటుంది. కానీ మిత్ర మొత్తం ఆఫీస్ బాధ్యతంతా నా మీద పెట్టింది. వేరే పని ఏదన్నా అయితే కాదనేదాన్ని. కానీ ఇది ఆయన బిజినెస్, అంటే మన సొంత బిజినెస్. ఆఫీస్ పనుల్లో ఏమాత్రం ఉపయోగపడినా, దానివల్ల ఏమాత్రం లాభం వచ్చినా అది మన కుటుంబానికే కదక్కయ్యా. అందుకనే నేను ఒప్పుకున్నాను. చాలా మంచి పని చేసావు కృష్ణవేణి. కావచ్చక్కయ్య, కానీ ఆఫీస్ పనుల్లో క్షణం తీరికుండడం లేదు. ఏవో మీటింగ్లు, గెట్ టుగెదర్లు, సర్కిల్ మెయింటైన్ చేయక తప్పదు. అందుకే నిన్ను చూడ్డానికి కూడా రాలేకపోయాను. దాని గురించి నువ్వేం బాధపడకు కృష్ణవేణి. బిజీగా ఉంటే ఎలా వస్తావు? ఆ విషయం నువ్వు కాబట్టి అర్థం చేసుకున్నావు అక్కయ్య. ఒక్క నిమిషం అక్కయ్య. హలో, కృష్ణవేణి హియర్. ఓ బెనర్జీ గారు, మీరా? వాట్ ఎ సర్ప్రైజ్. ఆ ప్రాజెక్ట్ రెడీ అయిందా? ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. వై కాంట్ యు జాయిన్ ఫర్ లంచ్? నో ప్రాబ్లం, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఓకే, సీ యూ, బాయ్.